హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గగన టాక్స్. నేను మీ లక్ష్మి. మనం శ్రావణ మాసం మొత్తాన్ని ఆ నెల రోజులు చాలా ప్రత్యేకంగా, ముఖ్యంగా ఆడవారు ఆ మహాలక్ష్మి ఆశీస్సులు తమపై ఉండాలి అని, తమ ఇంట్లో సిరి సంపదలు నెలకొల్పాలని పూజిస్తూ ఉంటాం కదండి. పూజలు చేయటం చాలా మంచిది. ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్ ఎట్లా ఉన్నాయి అంటే, మనస్ఫూర్తిగా పూజలు చేయటం కంటే, సెలబ్రిటీస్ చెప్పారనో, ఇంకో ఎవరో చెప్పారనో, లేదు ఎదుటి వాళ్ళు చేశారనో, పక్కింటి వాళ్ళు చేశారనో, తమ తాహత్తుకు మించి ఖర్చు పెట్టి పూజలు చేస్తున్నారు. ఇవి ఎంతవరకు కరెక్టు? భక్తితో పూజ చేస్తే, ఒక చిన్న పుష్పం ఇచ్చినా చాలండి. మన తాహతుకు మించి మీరు వ్రతాలు, పూజలు అంటూ చేసి అనవసరంగా మీపై ఖర్చుల భారాన్ని పెంచుకోవద్దు. ముఖ్యంగా ఆడవారండి, లక్ష్మీ శుక్రవారం జరుపుకోవాలి, వ్రతం జరుపుకోవాలి అనుకుంటూ వాళ్ళకి మంత్లీ ప్రాబ్లం వస్తే దాన్ని ముందుకు జరపటానికో, వెనక్కి జరపటానికో తమ డేట్స్‌ని పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తున్నారు. అది చాలా చాలా తప్పండి. అది మీ ఆరోగ్యం మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. దయచేసి మీరు అలాంటివి చేయొద్దు. ఈ వారం జరుపుకోకపోతే నెక్స్ట్ వీక్ జరుపుకోవచ్చండి. ఏ అమ్మవారు కటాక్షించదా? ఖచ్చితంగా కటాక్షిస్తది. దేవుళ్ళు తల్లిదండ్రులు లాంటి వాళ్ళండి. వాళ్ళు మనల్నేమి శపించరు. మన మీద కక్షలు తీర్చుకోరు. సో, ఇలాంటివి భక్తి ఉండాలి. మూఢనమ్మకాలు ఉండకూడదు. మనం ఎప్పుడూ మన ఆరోగ్యం ముఖ్యం. మన అంటే కొంతమంది వ్రతాలు అంటూ అదే పనిగా ఉపవాసాలు చేస్తూ ఉంటారు. అది కూడా చాలా పెద్ద తప్పు. చెయ్యకండి. ఎవరో చెప్పారనో, ఏదో సెలబ్రిటీస్ అవి ఇవి అని చెప్పి వాళ్ళ కడుపు నింపుకోవటం కోసం వాళ్ళు ఏదో పోస్టులు పెట్టో, లేకపోతే వాళ్ళు చేసే పూజలు, వ్రతాలు చూసి మీరు అవి ఫాలో అయ్యి అనవసరంగా మీ ఆరోగ్యాలు, మీ సంపదలను ఖర్చు చేసుకోవద్దు. దయచేసి మీ ఇంట్లో, మీ పద్ధతిలో, మీ పెద్దవాళ్ళు, మీ పూర్వీకులు ఎలా అయితే చేస్తారో పూజలు, దయచేసి అలానే చేయండి. ఎందుకు కొత్త పద్ధతులు చేసి అనవసరంగా ఒక ఫ్యామిలీ భారాన్ని పెంచుతున్నారు మీరు. నాది ఇంకొక పాయింట్ అండి. వ్రతాలు చేస్తున్నప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అని ఇస్తున్నారు. అవన్నీ అవసరం లేదు. ఒక చిన్న తాంబూలం ఇవ్వండి సరిపోతది గదా! రిటర్న్ గిఫ్ట్‌లంటూ ప్లాస్టిక్‌ని ఎంకరేజ్ చేస్తున్నారు. ప్లాస్టిక్ పసుపు, కుంకుమ ప్యాకెట్స్ ఇస్తున్నారు. వాటి వల్ల యూజ్ ఏంటి? పోనీ అవి ఇంట్లో మనం యూజ్ చేసుకుంటామా? అది లేదు. ఎందుకు ఆ ప్లాస్టిక్‌ని మనం ఎంకరేజ్ చేయటం? సో, ప్లీజ్ అలాంటివి చేయొద్దు. ఒకవేళ మీరేదన్నా రిటర్న్ గిఫ్ట్స్ నిజంగా ఇవ్వాలి అనుకుంటే, మంచి ఫ్రూట్స్ ఇవ్వండి. లేదు వెజిటబుల్స్ ఇవ్వండి. కనీసం కూరలన్నా చేసుకుంటారు. తప్పు లేదు. ఎందుకు అంటే, మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఉండాలి కదా! మీరు ఆ ప్లాస్టిక్‌ని ఎంకరేజ్ చేయొద్దు దయచేసి. బ్యాగ్స్ అని ఎందుకు అంత భారం ఎందుకు పెంచుకుంటున్నారు? ఫ్యామిలీపై ఎందుకేస్తున్నారు? వెయ్యొద్దు. భక్తితో ఒక పుష్పం ఇచ్చినా చాలు. ఒక ముత్తైదువులు అని పిలుస్తున్నారు. ముత్తైదువులకి బొట్టు పెట్టి, పసుపు రాసి ఒక తాంబూలం ఇవ్వండి చాలు. అంతకన్నా వాళ్ళని మంచిగా పలకరించండి. ఒక గ్లాస్ మజ్జిగో, మంచినీళ్ళో, పాలో, ప్రసాదాలో పెట్టండి చాలు. మీకు వాళ్ళు అంతకు మించి ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయరు మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్‌ల కోసం. అనవసరంగా వాటి కోసం ఖర్చు చేసి, ఆ ప్లాస్టిక్స్‌ని, కవర్స్‌ని వాటిని వీటిని ఎంకరేజ్ చేసి, ఇల్లంతా ప్లాస్టిక్ మయంతో దయచేసి చేసుకోవద్దు. ప్రశాంతంగా పూజ చేసుకోండి. హ్యాపీగా పాజిటివ్ వైబ్రేషన్ పెంచుకోండి. ఆ అమ్మవారి కటాక్షం మీ అందరిపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ లక్ష్మి.